మిల్లెట్స్ సామలతో ఇడ్లీ ఉప్మా చూపిస్తానండి. సామలండి ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను. ఇవి ఒక బౌల్లోకి వేసుకోండి. అలాగే అదే సగం గ్లాస్ అండి మినపప్పు వేసుకుంటున్నాను. మెంతులు వేసి ఈ సామలు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కొంచెం అంతా పిండి పులవనివ్వాలండి. ఇప్పుడు ఉదయాన్నే ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని పొయ్యి మీద నీళ్ళు మరగనిచ్చుకోవాలి. పిండి చూడండి బాగా పులిసిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఈ పిండిలో బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి. తీసుకొని ఈ ప్లేట్లో కొంచెం ఆయిల్ అయినా లేదా నీళ్ళతో కొంచెం తడిపేసుకొని ఇప్పుడు ఇడ్లీ పిండి పెట్టుకోండి. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని ఒక 15 నిమిషాల సేపు ఇడ్లీ ఉడికించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో కట్ చేసుకోవాలండి. పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసి పెట్టుకుని ఇడ్లీ ముక్కలన్నీ వేసుకోవాలండి. వేపుకొని ఇప్పుడు ఇడ్లీకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కారం వేస్తున్నానండి. ఇలా అంతా వేసుకొని ఇవన్నీ ముక్కలు బాగా పట్టే విధంగా బాగా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ ముక్కలు పైన లేయర్ అంతా కొంచెం క్రిస్పీగా వస్తుందండి ఆయిల్లో వేగి. అప్పటి వరకు బాగా వేపుకోండి ఉండండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవు ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇవంతా పోపు దోరగా వేపుకోవాలండి. తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగి మెత్తపడిందండి. ఈ టైంలో ఒక 2 టమోటాలు తీసుకొని బాగా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. టమోటాలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఒకసారి మీరు అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ కారపొడి అండి. మనం ఇడ్లీకి చేసుకున్నప్పుడు కారపొడి చేసుకుంటాం కదా, అదే అండి. అది లేని వాళ్ళు కొంచెం కారం అలా కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలన్నీ వేసుకోవాలండి. బాగా ఇడ్లీకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరిగేసి ప్లేట్లోకి తీసుకోవటమేనండి. పైన